చాలా బాగా ప్లే చేస్తున్నాడే. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరు? ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వయలినిస్ట్. ఐ సీ. గ్రేట్, ఫెంటాస్టిక్. ఈ రోజుల్లో మ్యూజిక్ అర్థమైనా కాకపోయినా గ్రేట్, ఫెంటాస్టిక్ అంటాం ఫ్యాషన్ అయిపోయిందిరా. అంటే ఆయన వాయించే మ్యూజిక్ లో అంత స్టాండర్డ్ లేదంటవా? ఏంటి స్టాండర్డు? నాట్ బ్యాడ్. ఓ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే పైకి రావచ్చు. నోటికొచ్చినట్టు కామెంట్ చేయడం కాదే, ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి. అసలు ఈ రాగాన్ని అంత హై పిచ్ లో వాయించడం ఎంత కష్టమో తెలుసా? రానోళ్ళకి అన్ని కష్టం. అయినా అంతకన్నా హై పిచ్ నా 5వ ఏట వాయించాను. అయినా నా గురించి నేను అంత చెప్పుకోవడం బాబు. నేను చెప్తాను కదా, ఇదిగో ప్రాంతర బదిలి. మా వంశీ చిన్నప్పుడు అమాయకంగా పాక్కుంటూ వెళ్ళి వైలెన్ మీద కూర్చొని కుయ్యో కుయ్యో అని వాయిస్తే కుర్రో కుర్రో అని వర్షం కుడిచిందట. యు నో దట్? రియల్లీ? అవును వంశీ, ఆ మధ్య పెద్ద విద్వాంసుడు ఏదో సందేహం ఉందని దగ్గరికి వచ్చాడన్నావు. ఓ అదే, ద్వారం రంగస్వామి నాయుడు గారని ఫేమస్ వైలనిస్ట్. ఓ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. బాబు, ఈ మధ్యమం నుంచి కాంబోజీ రాగంలో షడ్జమంలోకి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి బాధపడ్డాడు. ఇక ఆయన బాధ చూడలేక, గురుగారు మీరు అవరోహణలో అభిమానికి వచ్చేసి కొంచెం సైడ్ కటింగ్ ఇచ్చి షడ్జమంకి వెళ్ళి అటు నుంచి అటు తారస్థాయికి వెళ్ళమన్నాను. ఇంకా నన్ను కౌగిలించుకొని ఏడ్చేశాడు. దాని తర్వాత ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ ఇచ్చేశాడు. శబాష్ అనిపించుకుంటున్నాను. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా? అదే. అవును, ఇక్కడ క్యారెట్ మిస్ అయిపోయింది. Today one of India's greatest violinists is here. I would like him to play the violin once and make this evening more memorable. Ladies and gentlemen, presenting Mr. Vamsi. అమ్మో, కొంప మునిగింద్ర వంశీ, నువ్వు అయిపోయావు. Come on, Mr. Vamsi. Ladies and gentlemen, let us give him a big hand. ఏంటిది? వర్షం కురవటం కాదు, నీ మీదకిప్పుడు కోడిగుడ్లు పాతశూలు ఆగకుండా కురుస్తాయి. కాసుకో.